విజయోత్సవాలు విషాదంగా మారిన బెంగళూరు తొక్కిసలాట ఘటనతో కర్ణాటక ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో మెగా ఈవెంట్లు, సమావేశాలు, విజయోత్సవాలపై నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. విచారణలో లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి స్పష్టం చేశారు. 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని విచారణ అధికారి ప్రకటించారు. ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి జగదీశ ఈ విచారణకు నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ, బెంగళూరు పోలీస్ కమిషనర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవనున్నట్లు జగదీశ చెప్పారు. ఇప్పటికే జగదీశ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేస్తానని తెలిపారు. ఆధారాలు ఉంటే ఇవ్వాలని ప్రజలను కోరనున్నట్లు చెప్పారు. Today I visited the KSCA stadium. I seen all the events here. No. I am starting inquiry now. I will not conclude. I have to inquire and give a report to government. Time of AC, sir. No. I don't give result now. చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్టేడియంలో లోపల కలియ తిరిగారు. అధికారులను అడిగి కొన్ని వివరాలను తెలుసుకున్నారు. బుధవారం 8.70 లక్షల మెట్రో రైలు టికెట్లు అమ్ముడయ్యాయని చెప్పిన కర్ణాటక హోంమంత్రి అవన్నీ క్రికెట్ అభిమానులవి అనుకుంటే 8 లక్షల మంది వచ్చినట్లు లెక్కన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెగా ఈవెంట్లు, విజయోత్సవాలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు నూతన ప్రామాణిక నిర్వహణ విధానం ఎస్ఓపీని జారీ చేస్తామని మంత్రి వివరించారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్న ఆయన లోపాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో టీనేజీ యువత ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పారు. స్టేడియం వద్ద పరిస్థితి క్షణాల్లోనే చేజారిపోయిందన్న ఆయన తొక్కిసలాట జరిగినట్లు తెలియగానే స్టేడియంలో కార్యక్రమాన్ని త్వరగా ముగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పిల్లల శవాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఒక తల్లి తన కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని కోరినట్లు శివకుమార్ భావోద్వేగంతో చెప్పారు. We are not blaming on others, though it has happened very unexpectedly. We never expect, no one expected such a crowd. After 18 years, I don't know what was boiling in the youngsters. They all came. Now let us be a part of the grief. We want to respect them. It is our family members. We all are. My CM is also shocked. My Home Minister is also shocked. The entire government is shocked. The state is mourning for this. The image of Karnataka, the image of Bangalore has lost. The family has lost. Yes, the mother said, don't do postmortem, give the body to me. How can we do it? We have to take up a legal this one. Tomorrow something may happen, whether it has been done it in a proper way, whether it is not been, it is an accident, whether someone has stamped it, someone has stabbed it. That postmortem is done, only we will know about it. We are very serious in this. My party, even in the national level also, they are very much concerned on this issue. We will try to find a solution for this. తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా 56 మంది గాయపడ్డారు. వారిలో 46 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 10 మంది పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. బెంగళూరు బౌరింగ్ లేడీ కర్జాన్ ఆసుపత్రిలో మొత్తం 18 మంది చేరగా ప్రస్తుతం 2 మాత్రమే చికిత్స జరుగుతోందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా కర్ణాటక అడ్వకేట్ జనరల్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు.